తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా దినాల్లో ఉన్నాము, ఉపవాస ప్రార్థనా దినాల్లో ఉన్నాము కనుక మనం ఇంకా బలం పొందుకోవాలి. మన వాక్యాలు వింటూ ఉండాలి, మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి, దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఈ 40 దినాల ప్రార్థనలో శక్తి పొందుకుంటాం. కాబట్టి వాక్యాలు విందాము, ప్రార్థిద్దాము, బలపడదాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఈ మాట ఎవరంటున్నారంటే స్నానికుడైన యోహాను, యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన యోహాను పలుకుతూ ఉన్నాడు ఈ మాట. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన వద్దకు అనేక మంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఇంకా యెరూషలేము చుట్టుప్రక్కల వాళ్ళు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు బాప్తిస్మం తీసుకోవడానికి. అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ చేరిన వారిలో సద్దూకయ్యులతో, పరిసయ్యులతో యోహాను మాట్లాడుతున్నాడు. సర్పసంతానమా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని వారికి బోధిస్తున్నాడు. కాబట్టి మనము ఆ సర్పసంతానములుగా ఉండకూడదు. మనము ప్రార్థన చేస్తున్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము, బల్లారాధనలో పాల్గొంటున్నాము. కాబట్టి ఆ సర్పసంతానానికి మనం వేరే జీవించాలి. కాబట్టి దానికి తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే దేవునిలో నిలిచి ఉండాలి, వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించే వారంగా ఉంటాం. ఈ సర్పసంతానము అనేది దేవుని చేత ఏర్పరచబడిన వారు కారు, సాతాను అధీనంలో ఉండినవారు, సాతాను క్రియలు చేస్తున్నవారు, సాతాను చెప్పిన మాటకు అనుగుణంగా నడుచుకునేవారు వాళ్ళు. కాబట్టి వారికి మనం వేరే జీవించాలి. వారికి మనము మన దేవుణ్ణి చూపించగలగాలి. ఎలా అంటే మన మారు మనసుకు తగిన క్రియలు మనం జీవించడం ద్వారా, ఫలము ఫలించడం ద్వారా మనము వారికి మనం క్రీస్తును చూపించగలగాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే సమస్త ప్రజలు జీవిస్తూ ఉంటారు. దేవుని కలిగిన వారు, దేవుని కలిగి ఉండని వారు అనేక మంది జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని కలిగి ఉండని వారి ఎదుట మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినప్పుడు మన దేవునిని మనలో వారు చూచే కృప ఉంటుంది, చూచే ఆ మహిమ కనబడుతుంది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని ఇక్కడ స్నానికుడైన యోహాను తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 26:20లో కూడా మొదట దమస్కులోని వారికిని, యెరూషలేమును, యూదయ దేశం అంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు ఇక్కడ, మారు మనసుకు తగిన క్రియలు ఫలించవలని నేను బోధిస్తూ ఉన్నాను అంటున్నాడు. అక్కడ దమస్కులోని వారికిని, ఆ చుట్టుపక్కల ప్రాంతముల వారికిని, అన్ని జనులకును ఈ విధముగా నేను తెలియజేస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. ఈ దినమందు దేవుడు మనకి ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనము మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని మన బోధకులు బోధిస్తూ ఉన్నప్పుడు, మన వాక్యంలో చదువుకుంటూ ఉన్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి ఫలాలు మనం ఫలిస్తూ ఉంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. మన ద్వారా దేవుడు అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనం దాని కొరకు బలమైన ప్రార్థనలు చేయాలి. ప్రభువా, నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి నాకు నేర్పించు ప్రభువా, అటువంటి పరివర్తన నాకు కలుగు చేయి ప్రభువా అని బలముగా ప్రార్థన చేయాలి మనం. లేకపోతే దుష్టుడు మనల్ని ఇట్టే పడవేస్తూ ఉంటాడు. దుష్టుడు ఏదో ఒక శోధన ద్వారా మనల్ని ఫలాలు ఫలించని వారినిగా మనల్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ 40 దినాల్లో ఉపవాస ప్రార్థనల ద్వారా, శిలువ ధ్యాన దినాల ద్వారా మనము దేవుణ్ణి ఇంకా హత్తుకొని జీవిద్దాం. ఇంకా మనలో ఏమైనా ఇంకా ఆయాస్కరమైన ఏమైనా ఉన్నదేమో మనము ఆయన పాదాల యొద్ద మనం సమర్పించుకొని, ప్రభువా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే కృప మాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం.
దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయండి గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మేము మీ యందు ఆనందిస్తూ ప్రభువా, మీలో ఎదుగుతూ ప్రభువా, ఇంకను మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ప్రభువా, అనేక మందికి మాదిరికరముగా మీకు మహిమకరముగా జీవించే కృప దయచేయండి. మీరు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న బిడ్డలను మీరు విశేషముగా దీవించండి. కుటుంబాల్లో నాయన నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.